సో ఇవాళ యాక్చువల్లీ మదర్స్ డే అన్నమాట. సో మదర్స్ డే స్పెషల్ గా నేను మా మమ్మీకి ఒకటి గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. గోల్డ్ నుంచి డైమండ్ కి షిఫ్ట్ అయింది మా మమ్మీ. అట్లుంటది మనతోని. స్టైల్ ఎవరైనా గుర్తుపడతారేమో. వచ్చిందండి వయ్యారి. ఇవాళ అయితే నా మమ్మీ షాప్ అంటే అది రే రామ్. అరే నిజంగా తెచ్చా. అరే చెప్తాను. అరే నిజంగా తెచ్చేసి హ్యాపీ మదర్స్ డే అమ్మా. ఈ మదర్స్ డే సందర్భంగా నాకు కూడా మదర్ అయితే బాగుంది అనిపించింది. ఎంత జ్ఞానివిరా నువ్వు. హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీప్రియా. సో ఇవాళ యాక్చువల్లీ మదర్స్ డే అనమాట. సో మదర్స్ డే స్పెషల్గా నేను మా మమ్మీకి ఒకటి గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ మా మమ్మీని ఎప్పటి నుంచో తీసుకోమంటున్నాను, కానీ మా అమ్మ ఇప్పుడు కాదు తెలిసిందే కదా అమ్మల గురించి. తీసుకోమంటే ఏ వస్తువు తీసుకోరు అనమాట. ఇప్పుడు కాలే తర్వాత చూద్దాం అంటారు. దట్స్ హౌ దే ఆర్ మమ్మీలు. సో ఎలాగో అకేషన్ ఉన్నప్పుడు నో అనలేరు కాబట్టి, సో మదర్స్ డే కాబట్టి సో మమ్మీకి నేను గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. మమ్మీకి ఇప్పుడు నేను రెడీ అయిపోయాను. మమ్మీకి రెడీ అవ్వమని చెప్పి బయటకు తీసుకొని వెళ్ళిపోతా. లెట్స్ గో. అసలు మా అమ్మకి ఏం షాప్ చేస్తున్నాం ఏంటి అని. సో యాక్చువల్లీ నా బడ్జెట్లో మమ్మీకి నేను ఏదైనా గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నా. మరీ పెద్దది కాదు. సో నా బడ్జెట్లో ఏదన్నా. సో లెట్స్ గో. ఏం షాప్ చేస్తున్నామో ఏంటో మీరు కూడా చూసేసేయండి. అండ్ ఫస్ట్లీ టు ఆల్ ద ఉమెన్ అవుట్ దేర్, విషింగ్ యూ ఆల్ అ వెరీ 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 హ్యాపీ మదర్స్ డే. మా రెడీ అయ్యవా? వెళ్దామా బయటికి? ఎక్కడికి? ఎప్పటి నుంచో నేను గోల్డ్ తీసుకోమంటున్నాను, నువ్వు తీసుకోవట్లేదు కదా. విన్నాను. నువ్వు ఎలాగో నార్మల్గా తీసుకోమంటే తీసుకోవు. ఇలా ఒక అకేషన్ ఉంటే నువ్వు అనలేవు కదా. నీకేం పని ఉంది? ఏదో ఉంటది. నాకు చెప్పకుండా నువ్వేం పనులు పెట్టు. అస్సలు వెనకాల ఫ్రేమ్ చాలా బాగుంది మమ్మీ. గుర్తుపట్టారా ఎవరన్నా ఫ్రేమ్ ని? శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆ పజిల్ పెట్టాలి మదర్స్ డే ఎపిసోడ్, అక్కడ మిస్ అయ్యాను. సో ఇక్కడ అందుకే వాల్ పైకి వచ్చింది ఆ పజిల్. లెట్స్ గో మమ్మీ. యాక్చువల్లీ ఏమవుతుందంటే ప్రతి మదర్స్ డేకి నేను పోస్ట్ చేయను అనమాట. మా అమ్మేమో కంప్లైంట్ చేస్తూ ఉంటుంది, అరే అందరు పెడుతున్నారు నువ్వెందుకు పోస్ట్ చేయవు అని. నాకేముంటుంది అంటే, అరే మదర్స్ డే ప్రతిరోజు నాకు మదర్స్ డేనే కదా అంటే స్పెసిఫిక్ వై పోస్టింగ్ అనేది నా థాట్. బట్ లేట్లీ రియలైజ్డ్ ఇప్పుడు బర్త్డే కూడా ప్రతిరోజు చేసుకోవచ్చు, కానీ వన్ డేనే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? ఒక వన్ డే మనకు అకేషన్ కావాలి, ఆ రోజు మనం పుట్టాం కాబట్టి వన్ డే మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అలానే మదర్స్ డే ఎవ్రీడే అయినా కూడా ఆ వన్ డే స్పెషల్ డే ఉండాలి, అకేషన్గా సెలబ్రేట్ చేసుకోవాలి ఆ వన్ డే అని ఫీల్ అయ్యి అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ పోస్టింగ్ ద పిక్చర్స్. అండ్ మా అమ్మని కొంచెం స్పెషల్ ఫీల్ చేయడం అనమాట. ఒక్కరోజు సెలబ్రేట్ చేయాలి కాబట్టి, బికాజ్ ఎవ్రీడే చేయం కాబట్టి. ఎవ్రీడే చేస్తే వాల్యూ ఉండదు దానికి. అందుకే ఇయర్కి ప్రతిదానికి ఒక రోజు పెట్టారు అందుకే. సో వన్ డే మనం కొంచెం వీళ్ళని స్పెషల్గా ట్రీట్ చేస్తే ఎవ్రీడే మనం వీళ్ళతో టైం స్పెండ్ చేయలేం. ఆ వన్ డే కుదిరినప్పుడు టైం స్పెండ్ చేస్తే వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి ఎవ్రీ టైం చిన్న చిన్న వాటిలో సర్ప్రైజ్ చేస్తా. స్పెషల్గా సర్ప్రైజ్గా ఫ్లవర్ బొకే పంపించడం, కేక్స్ పంపించడం, ఎప్పుడన్నా శారీ షాప్ చేయడం. బట్ దిస్ టైం నేను ఎలాగో మా అమ్మతోనే ఉన్నాను కాబట్టి గోల్డ్ షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ గో మమ్మీ. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. లెట్స్ గో. గోల్డ్ నుంచి డైమండ్ కి షిఫ్ట్ అయింది మా మమ్మీ. అట్లుంటది మనతోని. ఎంత కాస్ట్ ఉంటాయి? కూడా 30,000 డైమండ్ రింగ్. హ్యాపీయా?
కోడలికి రింగ్ తీసుకున్నావు, హ్యాపీయా? నాకెప్పుడు తీసుకుంటాను? పెళ్ళి అయ్యాక. షాపింగ్ చేయడం అంత ఈజీగా, ఎస్పెషల్లీ లేడీస్ షాపింగ్, అది కూడా గోల్డ్లో. టైట్ చేయొచ్చు, లూజ్ చేయొచ్చు. డాడీ కూడా కొనిస్తాడు, మీ ఆయన కొనిపించింది, ఆయన చేతి కొనిపించుకో, ఫస్ట్ నేను కొనిచ్చేది తీసుకోండి. స్టైల్ ఎవరైనా గుర్తుపడతారేమో అని మాస్క్ తీసుకుంటాం. వచ్చిందండి వయ్యారి. ఇది బాగుంది, నేను అసలు ఎట్లా నీకు బాగుంటాయి శారీస్ బయట. ఇందులో కొన్ని ఫైనల్ మళ్ళీ ట్రై చేస్తాను. ఇప్పుడు టోర్ 2 అన్నమాట. స్టార్ట్ చేస్తావు నీ షాపింగ్ 5:30 స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం ఎంత? 8:20. ఇంతసేపు షాపింగ్ చేసి మా వదినకి షాపింగ్ చేసాం, మా అమ్మకి ఇంకా నచ్చలేదు, వేరే స్టోర్కి వచ్చాము. ఇప్పుడు రండి, ఇవాళ అయితే నా మమ్మీ షాపింగ్. అంటే అది రే రామ్ అవుతుందా చెప్పు, రేపు కంటిన్యూ చేస్తాం. మదర్స్ డే ఇవ్వాలి, రేపు కాదు. మదర్స్ డే ఫస్ట్ టైప్ లో చూపించండి. మమ్మీలు గోల్డ్ కొనాలంటే ఎంత పరీక్షిస్తారంటే ఒక్కొక్కటి. ఈ సిబిఐలు ఇంట్రాగేషన్లో వాళ్ళు చూస్తారు ప్రతిదీ ప్రూఫ్స్ కోసం, ఇక్కడేమున్నాయి అలా ప్రతిదీ వీళ్ళు చెక్ చేస్తారు అనమాట. ఇదేదో ఫినిషింగ్ బాగాలేదే, ఈ ఫినిషింగ్ ఏదో బాగాలేదే. మా అమ్మని డైమండ్ తీసుకోమా అంటే వద్దంటది, గోల్డ్లో సరే తీసుకోమా అంటే నాకు ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ వద్దు, నాకు చిన్నవి కావాలంటే. వాటిలో ఏమో డిజైన్స్ లేవు, బాగాలేదు. ఇన్ఫ్యాక్ట్ మేము అక్షయ తృతీయ అయిపోయిన తర్వాత వచ్చాం కాబట్టి కలెక్షన్ అంతా అయిపోయింది ఆల్మోస్ట్.
నేనేమో మదర్స్ డే కాబట్టి నువ్వు ఇవాళే తీసుకో అని చెప్తున్నా. ఆల్మోస్ట్ ఒక 8-9 months నుంచి చెప్తున్నా ఏదో ఒకటి తీసుకోమ్మా, తీసుకో గోల్డ్ అంటే తీసుకోవట్లేదు. ఇంకెలాగూ ఇవాళ నేను ఫిక్స్ అయ్యి ఉన్నాను అనమాట. ఎలాగూ మదర్స్ డే కాబట్టి ఇక్కడ నేను స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా వాళ్ళు ఏదో ఒకటి మా అమ్మకు కొనియాలి అని. నీకు సర్ప్రైజ్ తెచ్చేసి, ఇంకో గిఫ్ట్ తెచ్చేసి. నిజంగా ప్రాంక్ కావాలనుకోవట్లేదు. అరే నిజంగా తెచ్చా, అరే చెప్తున్నా, అరే నిజంగా తెచ్చేసి. నమ్మకం లేదా అసలు నా పైన నీకు? అందుకే తెస్తావు కానీ మళ్ళీ అందులో ఒక ఎమోజీ పెడతానా? ఎమోజీ పెట్టినా నాకు ఓకేలే, కానీ నీ దగ్గర నుంచి అన్ని గిఫ్ట్లు తీసుకోవాలనుకోవట్లేదు. మదర్స్ డే కమ్, హ్యాపీ మదర్స్ డే, సునీ బర్త్డే కమ్, అన్నీ కలిపి. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేసి ఏంటది? డైమండ్ రింగ్ కాదు, గోల్డ్ రింగ్ అది. ఏమనుకుంటున్నారు మీరు? ప్లాటినం గోల్డ్ నుంచి ప్లాటినంకి వెళ్ళింది. వా డైమండ్ రింగ్. సరిపోయిందా? ఈ ఫింగర్, ఈ ఫింగర్ ఆల్రెడీ ఉందా రింగ్? ఎలా ఉంది, నచ్చిందా? నీ స్పందన ఏంటి, ఏమైనా చెప్తావా? అరే రింగ్ బాగుందా చూడు. ఇవాళ అంతసేపు ఇందా నువ్వు చూసిన ప్రాంక్ వీడియోలో మమ్మీ కాదు, నువ్వు ఇది వేసుకున్నావు కదా, అప్డేట్ చేసా. డైమండ్ రింగ్ మాది ముందు చేసిన ప్రాంక్ వీడియోకి ఇది కూడా ప్రాంక్ అనుకోని ఉంది ఫర్ సెకండ్. హ్యాపీ మదర్స్ డే సునీ, హ్యాపీ మదర్స్ డే అమ్మా. నా గిఫ్ట్ కదా, మా అమ్మ గిఫ్ట్. మా అమ్మనే ఇచ్చింది నీకు. నాకు సమ్మ రూపాయి కూడా నేనేం పెట్టలేదు అందులో, మొత్తం మా అమ్మనే చూసుకుంది. కాకపోతే బిల్లింగ్ దగ్గర కష్టపడి 2-3 సార్లు వాడి దగ్గరికి వెళ్ళి వెనక్కొచ్చి ఫైనల్లీ తీసుకున్నా. మా అమ్మ ఏం తీసుకుంటుందో టు బి కంటిన్యూ చూద్దాం. అండ్ హ్యాపీ మదర్స్ డే. నువ్వు చెప్తున్నది హ్యాపీ మదర్స్ డే అని. ఓకే బై గైస్, టు బి కంటిన్యూడ్ బ్లాగ్ చూడండి. డే 2 ఆఫ్ షాపింగ్ అనమాట మా మమ్మీతో. ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు, చూస్తూ గోల్డ్ అయిపోయింది, డైమండ్ సెషన్కి వచ్చింది. ఫైనల్గా తీసుకుంటావా తీసుకోదో తెలియదు. ఏం తీసుకుంటుందో చూద్దాం. ఈ షాపింగ్ అంతా మీరు చూస్తారు కదా, ఐడియా ఉంటుంది కదా ఎలా షాపింగ్ చేస్తామో ఏంటో. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే టు యూ. హ్యాపీ మదర్స్ డే టు 3 of you అండ్ మాకు కూడా అమ్మాయిలందరికీ. హ్యాపీ మదర్స్ డే పెద్దమ్మా. ఈ మదర్స్ డే సందర్భంగా నాకు కూడా మదర్ అయితే బాగుంది అనిపించింది. ఎంత జ్ఞానివిరా నువ్వు. ఎందుకంటే మదర్స్ కి మాత్రమే గిఫ్ట్, నాకు ఎవరు గిఫ్ట్ కొనిపించలేదు. నాకు సుహాకి నో గిఫ్ట్స్. హ్యాపీ మదర్స్ డే సునీ. హ్యాపీ మదర్స్ డే పెద్దమ్మా. హ్యాపీ మదర్స్ డే పెద్దమ్మా. హ్యాపీ మదర్స్ డే. మా ఉదయం గిఫ్ట్ కి నాకు సంబంధం లేదు, మా అమ్మ ఇచ్చింది. రింగ్ తీసి మమ్మీ. హ్యాపీ మదర్స్ డే. ఎంగేజ్మెంట్ కంగ్రాచులేషన్స్. అండ్ మా అమ్మ మదర్స్ డే రోజు షాపింగ్ చేయకుండా మదర్స్ డే తర్వాత
నీకు గిఫ్ట్ లేదు నాన్న, నీకు ఫాదర్స్ డే అని ఒకటి వస్తుంది తర్వాత. నువ్వు పుట్టినందుకు ఆ గిఫ్ట్ మీ అమ్మకే బాక్స్ కూడా నీకే. సో ఫైనల్ గా మా అమ్మకి నేను తీసుకున్న డైమండ్ తీసుకున్నాను. నువ్వు తీసుకున్న డైమండ్ రింగ్ ఉంది. పెద్దమ్మ ఏం ఇయర్ రింగ్స్ రావి? డైమండ్ కాదు, పిచ్చి ఇయర్ రింగ్స్ రా. డైమండ్ డైమండ్ అంటే ఏంటి చెప్పే? బాగుందా? క్యూట్ అమ్మ బాగుందా? బాగుంది. రా ఇక్కడికి. సో ఫైనల్ గా మదర్స్ డే అకేషన్ గా ఇలా అందరికి గిఫ్ట్స్ వచ్చాయి అనమాట. నెక్స్ట్ నా బర్త్డే ఉంది, నా బర్త్డేకి వీళ్ళందరూ ఇస్తారులే. కూడా దాని బర్త్డే లేకపోతే వీడి పుట్టినరోజుకు ఇద్దాం అనుకున్నా. సర్లే పనిలో పని వచ్చింది మదర్స్ డే. రండి ఒకసారి చూపేసుకోండి ఈ ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో మీరు కూడా చెప్పండి. యాక్చువల్లీ నా సెలక్షన్ అండ్ మమ్మీ సెలక్షన్, ఎవరిది ఫస్ట్ నాది, తర్వాత మా మమ్మీ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇది ముక్కుపడికి కూడా డైమండ్, అది కూడా మా అమ్మ ముఖం పైన కూడా ఒకటి మెరుస్తున్నట్టుంది, ఒకసారి చూసుకోండి. అది కూడా డైమండ్ అనమాట. అదే కొంచెం తొందర ఎక్కువే పెట్టేస్తున్నాను. నైస్. సో ఇలా మా మదర్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి గుంటూరులో. సో హ్యాపీ, అందరం ఒకటే చోటు ఉన్నాము. అండ్ దర్శిని చెప్పాలనుకుంటున్నావా? హ్యాపీ హ్యాపీ మదర్స్ డే. లైక్, షేర్, కమెంట్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. వావ్, ప్రతి వీడియోలో ఒక నిమిషం, ప్రతి వీడియోలో సబ్స్క్రిప్షన్ చెప్పడం అలవాటు అయిపోయి అలా చెప్తావా అంటే అదే చెప్తుంది. అది కాదు హ్యాపీ మదర్స్ డే లాంటివి. అందరి మదర్స్ కి హ్యాపీ మదర్స్ డే. రాజీ నాకు చెప్తున్నా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే అండ్ ఎవ్రీ లాంగ్వేజ్ లో వాట్ ఎవర్ మదర్స్, ఏ లాంగ్వేజ్ లో అయినా మదర్స్ డే. సో మీరు చేసే హార్డ్ వర్క్ నెవర్ ఎండింగ్ అసలు. సో వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ బ్యూటిఫుల్ మదర్ అవుట్ దేర్. మదర్స్ కి గిఫ్ట్స్ ఇచ్చినా ఈగిపోయినా మంచిగా చాలా ప్రేమగా చూసుకోండి మదర్స్ ని. మనకి మదర్స్ కి ఎక్కువ ఏం గిఫ్ట్స్ అయ్యేవి ఆశించారు ఎవరు కూడా, ప్రేమగా చూసుకుంటే చాలా. అది ట్రై చేయండి ఇంట్లో పిల్లలందరూ. సో వాళ్ళని హ్యాపీ, మీరు హ్యాపీగా ఉండండి, వాళ్ళని హ్యాపీగా ఉంచండి. దట్స్ వాట్ ఆల్ దే నీడ్. సో ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ ప్రియా ఛానల్. Sri Priya. See you in the next video guys. Lots of love to you. Bye.